ఈ 2 ఆస్పెక్టుల్లో ప్లస్ సంకేతం రేపు పొద్దున వెళ్ళాలి, కలిసి ఉంటున్నాం అన్నటువంటిది, తద్వారా ప్రత్యామ్నాయం అనేటువంటి జనంలోకి వెళ్ళాలి అన్నది చంద్రబాబు వ్యూహం. అందుకోసం వీళ్ళ మాట ఆ పాయింట్లో వినలా. ఇది ఈ సభ వరకు మనం లోకేష్ని హైలైట్ చేద్దాం అన్నదాన్ని ఆయన వినలా. పవన్ కళ్యాణ్ని వెంట పెట్టుకుని వచ్చాడు. పవన్ కళ్యాణ్ అడిగింది ఈయన. పవన్ కళ్యాణ్ చెప్పాడు అది ఆయన అంత కష్టపడితే నా పేరెందుకు, నేనెందుకు ఉండటం, మళ్ళీ నేను వచ్చినప్పుడు వేరే సంకేతం వెళ్తుంది, అది కరెక్ట్ కాదంటే కూడా చంద్రబాబు నాయుడు లేదు మీరు ఉండాలి, లేకపోతే వేరే సంకేతం వెళ్తుంది, మీరు రాకపోతే అంటూ బాబు వేరేగా చెప్పడం మూలంగా బాబు కన్విన్స్ చేయడం వల్ల వచ్చాడు చంద్రబాబు కళ్యాణ్. చీఫ్ గెస్ట్ గా పిలిచారా లేదంటే వీళ్ళ మద్దతుదారుడిగా పిలిచారా సభకి? అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ అనుకున్నది లోకేష్ పాదయాత్ర ముగింపు లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళు లెక్కలేసుకున్నప్పుడు ఇప్పుడు దీనికే దగ్గరగా 100 కోట్లు ఖర్చు అయ్యి ఉంటది. ట్రైన్స్ వేయాలా, బస్సులు వేయాలి, భోజనాలు పెట్టాలి, అక్కడ సభ ప్రాంగణం ఇంత చేసేటప్పుడు వాళ్ళు అంత ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకో సభ పెట్టలేరు కదా. కాబట్టి అక్కడే మనది జాయింట్ అంటే ఓ రకంగా అనవసరమైనటువంటి ఇది లెక్కేసేసుకున్నారు, డబ్బులు లెక్కేసేసుకుని ఇక్కడే మనం ఇద్దరం కలిసి మాట్లాడేసేస్తే పోలేదా. ఇప్పుడు మనం ఒక్కోసారి వీడియో చేసేటప్పుడు నేనేం చేస్తుంటా అంటే ఒక 5-6 వీడియోలు చేస్తా, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్